హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్. స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. మనం అర్థమెటిక్లో 20 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి 21వ చాప్టర్ చూడండి. 21వ చాప్టర్ వచ్చేసి వర్గమూలాలు మరియు ఘనమూలాలు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది ఒకసారి చూద్దాం. దీంట్లో కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం అన్నమాట. సో కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలాంటి చాప్టర్కైనా కాన్సెప్ట్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో దీంట్లో కాన్సెప్ట్ ఒకసారి చూడండి. అసలు వర్గం అంటే ఏందో ఒకసారి చూడండి. సో వర్గం అంటే ఒక సంఖ్యను దాని చేతనే గుణిస్తే వచ్చే లబ్ధంను ఆ సంఖ్య యొక్క వర్గం అని అంటారనమాట. సో ఏదైనా సంఖ్య తీసుకోండి, అదే సంఖ్యను అదే సంఖ్యచే గుణిస్తే వచ్చే లబ్ధంను ఆ సంఖ్య యొక్క వర్గం అని అంటారనమాట. దీనిని రూట్ చే సూచిస్తారనమాట. వర్గం యొక్క గుర్తు ఏంటిది? రూట్ అనమాట. రూట్తో సూచిస్తారనమాట. సో ఉదాహరణకు చూడండి, 7 ఇంటూ అంటే 7ని 7 చేతనే గుణించానమాట. సో 7ని 7 చేత గుణిస్తే ఎంత వచ్చింది? 49 వచ్చిందనమాట. సో 7ని 7 చేత గుణిస్తే 49 వచ్చింది. కనుక 49 7 యొక్క వర్గం అని అంటారనమాట. సో 7 యొక్క వర్గం ఎంత అంటే ఎంత చెప్పాలి? 49 అని రాయాలన్నమాట. అలాగే 49 యొక్క వర్గమూలం ఎంత అంటే 7 అవుతుంది. సో 49 అనేది 7 యొక్క వర్గం అవుతుంది. అలాగే 49 యొక్క వర్గమూలం ఎంత అంటే 7 అవుతుంది అనమాట. కొన్ని నోట్ పాయింట్లు చూడండి. నోట్ పాయింట్లు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చూడండి. సో ఇక్కడ n = అంటే ఒక సంఖ్యలోని అంకెలు అనమాట. సో ఇక్కడ n = అంటే ఒక సంఖ్యలోని అంకెలని మనం అనుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, n బేసి సంఖ్య అయిన వర్గమూలంలోని n+1/2 అంకెలు వస్తాయన్నమాట. సో దీని అర్థం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు చూడండి, n అనేది ఒక బేసి సంఖ్య అయిందనమాట. సో n అంటే మనకి ఏంది? ఒక సంఖ్యలోని అంకెలు. సో ఇప్పుడు ఈ సంఖ్య సపోజ్ ఉదాహరణకి 625 అనేది ఒక సంఖ్య. ఇందులోని సో n అంటే ఏంది? ఇందులోని అంకెలు అనమాట. ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 అంకెలు ఉన్నాయి అనమాట. సో 3 అనేది ఏమవుతుంది? బేసి సంఖ్య అవుతుందన్నమాట. సో ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 3 అంకెలు ఉన్నాయి. సో 3 అనేది బేసి సంఖ్య. అంటే n అనేది బేసి సంఖ్య అయిన వర్గమూలంలోని n+1/2 అంకెలు ఉంటాయి. సో దీని యొక్క వర్గమూలంలోనట n+1/2 అంకెలు ఉంటాయన్నమాట. సో మరి ఉంటాయో కాదో ఒకసారి చెక్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు ఇది బేస్ సంఖ్య. ఇప్పుడు చూడండి, అంటే 625 బేస్ సంఖ్య కాదు, n అనేది బేస్ సంఖ్య. n అంటే ఏంది? ఒక సంఖ్యలోని అంకెలు. అంటే ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3. సో 3 అంకెలు ఉన్నాయి కాబట్టి 3 అనేది ఏంటిది? బేసి సంఖ్య అనమాట. ఇప్పుడు మనకి దీని యొక్క వర్గమూలంలో ఎన్ని అంకెలు ఉండాలి? n+1/2 అంకెలు ఉండాలి. సో ఉంటాయో లేదో ఒకసారి చూద్దాం అనమాట. సో ఇప్పుడు 625 యొక్క వర్గమూలం ఏమవుతుంది? 625 యొక్క వర్గమూలం ఎంత అవుతుంది? 25 అనేది దీని యొక్క వర్గమూలం అనమాట. సో ఇప్పుడు ఇందులో n+1/2 అంకెలు ఉన్నాయి. ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 అంకెలు ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఈ ఫార్ములా కరెక్టో కాదో ఒకసారి చెక్ చేయండి. సో n+1/2 ఇక్కడ n అంటే ఏంది? 1 2 3 అంకెలు ఉన్నాయి. అంటే 3 + 1 అంటే ఏంది? 3 + 1/2 అంటే ఎంత? 4/2 అనమాట. 2 1ల 2 2ల. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు? 2 అనేది వచ్చిందన్నమాట. అంటే n+1/2 అంటే ఎంత? 2 అనమాట. n+1/2 అంకెలు వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఆ అంకెలు? 1 2. సో మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 2. సో ఇప్పుడు n బేస్ సంఖ్య అయిన వర్గమూలంలో n+1/2 అంకెలు అనేవి మనకు వస్తాయన్నమాట. సో ఇది పర్ఫెక్ట్గా గుర్తు పెట్టుకోండి అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు n సరిసంఖ్య అయిన వర్గమూలంలో n/2 అంకెలు వస్తాయన్నమాట. సో ఇప్పుడు ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 3 4. సో 4 అనేది సరిసంఖ్య. అంటే n అనేది సరిసంఖ్య అనమాట. మరి ఇప్పుడు దీని వర్గమూలంలో ఎన్ని అంకెలు రావాలి? n/2 అంకెలు రాయాలి. సో n/2 అంకెలు వస్తున్నాయో రావట్లేవో ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు 1225 యొక్క వర్గమూలం ఎంత? 35 అనమాట. సో 35 అంటే ఇందులో ఎన్ని అంకెలు ఉన్నాయి? 2 అంకెలు ఉన్నాయి. సో n/2 అంకెలు అంటే మనకు 2 రావాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయి? 4. అంటే n అంటే 4. సో 4/2. 2 1ల 2 2ల 4. ఇప్పుడు ఎంత వచ్చింది మనకు ఆన్సరు? 2. సో ఇప్పుడు మనకు n/2 అంకెలు ఎంత? 2 అంకెలు రావాలి. ఇప్పుడు నిజంగానే 2 అంకెలు వచ్చినాయి కదా. 35లో ఎన్ని అంకెలు ఉన్నాయి? 1 2 అంకెలు ఉన్నాయి. సో n సరిసంఖ్య అయిన వర్గమూలంలో n/2 అంకెలు వస్తాయన్నమాట. సో మీరు డైరెక్ట్గా ఇలాంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇందులో 4 అంకెలు ఉన్నాయి. అంటే 4 అనేది సరిసంఖ్య. సో ఇప్పుడు మీకు వర్గమూలంలో ఎన్ని అంకెలు వస్తాయంటే మీరు డైరెక్ట్గా 2 అని ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఈ ఫార్ములా మీకు గుర్తుండాలన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వర్గ సంఖ్యల ధర్మాలు. వర్గ సంఖ్యల ధర్మాలు మనకు కొన్ని ఉంటాయి. అవేంటో ఒకసారి చూద్దాం.
సో ఒక సంఖ్య యందలి చివరి అంకెలు 0 కానీ 1 కానీ 4 కానీ 5 కానీ 6 కానీ 9 కానీ ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితమైన వర్గం ఉంటుందన్నమాట. సో ఈ అంకెలు తప్ప వేరే అంకెలు ఏదున్నా చివర్ల వాటికి ఖచ్చితమైన వర్గం అనేది ఉండదని మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఉదాహరణకు చూడండి 100. 100కు చివరన ఎంత ఉంది? 0 ఉంది. అంటే 0 ఉంటే ఖచ్చితమైన వర్గం ఉంటుందన్నమాట. సో దీని యొక్క వర్గమూలం ఎంత అవుతుంది? 10 అవుతుంది. అంటే 10 100 అనమాట. సో చివరన ఇక్కడ 1 ఉంది. సో 1 ఉన్నప్పుడు కూడా ఖచ్చితమైన వర్గం అవుతుంది అనమాట. సో 1 అంటే 121. 121 వర్గమూలం ఎంత? 11 అనమాట. సో ఇప్పుడు 144 లాస్ట్ చివరన ఎంత ఉంది? 4 ఉంది. సో ఇలా 4 ఉన్నప్పుడు కూడా ఖచ్చితమైన ఇది వర్గం అవుతుంది అనమాట. సో దీని యొక్క వర్గమూలం ఎంత అవుతుంది? 12 అవుతుంది. నెక్స్ట్ 25 చివరన ఎంత ఉంది? 5 ఉంది. సో ఈ 5 ఉంటే ఇది ఏమవుతుంది? ఖచ్చితమైన వర్గం అవుతుంది. దీని యొక్క వర్గమూలం ఎంత? 5. ఇక్కడ 36 చివరన ఎంత ఉంది? 6 ఉంది. సో ఇలా 6 ఉన్నప్పుడు కూడా ఖచ్చితమైన వర్గం అవుతుంది అనమాట. సో దీని యొక్క వాల్యూ ఎంత? 6 36. దీని యొక్క వర్గమూలం ఎంత? 6 అనమాట. సో ఇలాంటి అంకెలు చివరన ఉన్నప్పుడు అది ఆ సంఖ్య అనేది ఖచ్చితమైన వర్గం అవుతుంది అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఈ అంకెలు తప్ప మిగతా ఏ అంకెలు ఉన్నా అది ఖచ్చితమైన వర్గం కాదు అనమాట. సో నెక్స్ట్ చూడండి, సంఖ్య అందలి చివరి అంకె 2 కానీ 3 కానీ 7 కానీ 8 ఉన్నట్లయితే ఖచ్చితమైన వర్గం ఉండదన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇది 222 222 అనమాట. సో ఇది ఖచ్చితమైన వర్గం అవుతుంది అంటే కాదు అని డైరెక్ట్ చెప్పాలి, ఎందుకంటే చివరన 2 ఉంది కాబట్టి. సో ఇది 343, ఇది ఖచ్చితమైన వర్గం అవుతుంది అంటే కాదు, ఎందుకంటే చివరన 3 ఉంది కాబట్టి. 657 అనేది ఖచ్చితమైన వర్గం అవుతుందా? కాదు, ఎందుకంటే చివరన 7 ఉంది కాబట్టి. ఈ 948 అనేది ఖచ్చితమైన వర్గం అవుతుందా? కాదు, ఎందుకంటే చివరన 8 ఉంది అనమాట. అంటే ఇలా 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఉంటే ఇది ఖచ్చితమైన వర్గం అనేది కాదు అన్నమాట. సో నెక్స్ట్ చూడండి, సంఖ్య యందలి చివరి భాగాన బేసి సంఖ్యలో సున్నాలు ఉంటే ఖచ్చితమైన వర్గం ఉండదన్నమాట. సో ఒక సంఖ్య యందలి అంటే చివరి భాగాన బేసి సంఖ్యలో సున్నాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇది 9. సో ఇక్కడ ఇప్పుడు ఎన్ని జీరోలు ఉన్నాయి? 1 2 3 సున్నాలు ఉన్నాయి. అంటే 3 అనేది బేస్ సంఖ్య అనమాట. ఇలా 3 సున్నాలు ఉన్నప్పుడు, అంటే నేను ఇందాక ఏం చెప్పా, చివరన 0 ఉంటే ఖచ్చితమైన వర్గం అవుతుందని చెప్పా. సో కొన్ని సందర్భాల్లో ఇది ఖచ్చితమైన వర్గం ఎందుకు కాదంటే, ఇలా 3 సున్నాలు కానీ, అంటే బేసి సంఖ్యలో సున్నాలు ఉన్నప్పుడు, అంటే 3 సున్నాలు కానీ 5 సున్నాలు కానీ 7 సున్నాలు కానీ ఇలా బేసి సంఖ్యలో సున్నాలు ఉంటే ఇది ఖచ్చితమైన వర్గం ఉండదన్నమాట. సో ఇక్కడ చూడండి 25,000. ఇక్కడ లాస్ట్లో ఎన్ని సున్నాలు ఉన్నాయి? 3 సున్నాలు ఉన్నాయి. అంటే ఉంటే 2 సున్నాలని ఉండాలి, లేకపోతే 4 సున్నాలు ఉండాలి, లేకపోతే 6 సున్నాలని ఉండాలి, లేకపోతే 8 సున్నాలని ఉండాలి. ఇలా బేసి సంఖ్యలో సున్నాలు ఉంటే ఇది ఖచ్చితమైన వర్గం కాదు అన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో నెక్స్ట్ చూద్దాం, సంఖ్య యందలి చివరి భాగాన సరి సంఖ్యలో సున్నాలు ఉంటే ఖచ్చితమైన వర్గం ఉంటుందన్నమాట. సో ఖచ్చితమైన వర్గం ఉంటుందన్నమాట. ఉదాహరణ చూడండి, 400 పక్కన ఎన్ని సున్నాలు ఉన్నాయి? 2 సున్నాలు ఉన్నాయి. అంటే 2 అనేది సరి సంఖ్య కాబట్టి ఖచ్చితమైన వర్గం అవుతుందన్నమాట. సో ఇది చూడండి, 90,000 ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 సున్నాలు ఉన్నాయి. అంటే సరి సంఖ్యలో సున్నాలు ఉన్నాయన్నమాట. సో 3 సున్నాలు ఉంటే 5 సున్నాలు ఉంటే అట్లా కాదండి, 2 సున్నాలు కానీ 4 సున్నాలు, అంటే సరి సంఖ్యలు ఉండాలి. సున్నాలు మనం సున్నాలు లెక్క పెడితే మనకు సరి సంఖ్య రావాలి. అలా సరి సంఖ్య వచ్చినప్పుడు మాత్రమే అది ఖచ్చితమైన వర్గం అవుతుంది అనమాట. సో ఇప్పుడు 90,000 ఉంది. 90,000 ఎన్ని సున్నాలు ఉన్నాయి? 4 సున్నాలు ఉన్నాయి. సో 4 అనేది సరి సంఖ్య కాబట్టి ఇది ఖచ్చితమైన వర్గం అవుతుంది అనమాట. సో నెక్స్ట్ ఘనమూలం అంటే ఏందో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఘనమూలం అనమాట. సో ఘనమూలం అంటే ఏందో ఒకసారి చూద్దాం. ఒక సంఖ్య యొక్క ఘనమూలం ఆ సంఖ్య రావడానికి గుణించవలసిన 3 సమాన గుణాంకాల లబ్ధంలో 1 అవుతుందన్నమాట. సో దీనిని క్యూబ్ రూట్చే సూచిస్తారు. క్యూబ్ రూట్ అంటే ఇలా రాయాలన్నమాట. సో క్యూబ్ రూట్చే గుర్తుచే సూచిస్తారనమాట. సో సపోజ్ ఎగ్జాంపుల్ అండి, x ఇంటూ x అంటే ఇలా 3ని గుణించినప్పుడు మనకు x³ అనేది వస్తుందన్నమాట. సో ఇలా 3ని గుణించినప్పుడు మనకు సేమ్ అంకెల్ని 3ని గుణించినప్పుడు మనకు x³ వస్తుందన్నమాట. సో ఇక్కడ x యొక్క ఘనం అంటే x³ అవుతుంది. అలాగే xని x³ ఘనమూలం అని అంటారనమాట. సో xను x³ ఘనమూలం అని అంటారనమాట. సో ఉదాహరణకు ఒకటి చూడండి, 7ని ఇక్కడ 3 సార్లు ఇంటూ చేసిన, అంటే 3 సార్లు గుణించిన. సో 7 49, 49 343. సో ఇక్కడ చూడండి, 343 యొక్క ఘనమూలం ఎంత అంటే మనం 7 అని చెప్పాలి. ఏ అంకెనైతే మనం 3 సార్లు గుణిస్తే వస్తుందో అదే ఆ అంకె
ఆ వచ్చిన లబ్ధానికి ఘనమూలం అవుతుందన్నమాట. ఇప్పుడు 7 యొక్క ఘనం ఎంత అంటే 343 అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి క్లాస్. నెక్స్ట్ క్లాస్లో దీని మీద ప్రాబ్లం చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.